ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య కృపా పరిచయ తరపున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. మరి ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటలకు, అలాగే సాయంకాలం 7:30 పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడిక, అలాగే మరుసటి రోజు ఆదివారం కాబట్టి ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 సమయం గుర్తుపెట్టుకోనండి. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందుని బట్టి 2 చేతులెత్తి కొంచెం సమయము దేవుని స్తుతిద్దామండి. స్తోత్రమయ్యా ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ జీవమును మాలో ఉంచినందుకై స్తోత్రం 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 స్తోత్రం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీకే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీకే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యంనిచ్చి కృపనిచ్చి సంవత్సరం అంతా కూడా నడిపించును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లను బట్టి, సెమినార్లు బట్టి, కూడికలను బట్టి, ఆయా ప్రార్థన మీటింగ్స్ అంతటిని బట్టి మరి ప్రతి ప్రార్థన దేవునికి మహిమకరంగా జరుగును గాక. దయసేకులను బట్టి, దేవుడికి ఇచ్చినటువంటి పరిచర్యలను బట్టి, కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, సార్వత్రిక సంఘం అంతటిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాలను దయచేను గాక. గర్భఫలం లేక బాధలు పడుతున్న బిడ్డలను, నింద అందిస్తున్న బిడ్డలను ప్రతి నిందలు దేవుడు కొట్టివేయను గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలు కూడా దేవుడు సహాయం చేయను గాక. సొంత గృహాలు లేని వారికి, అప్పు సమస్యలు ఉన్న వారికి, అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు, ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్నటువంటి వారికి, అబ్రోడ్ వెళ్తున్నటువంటి బిడ్డలను దేవుడు వారికి సహాయము చేయను గాక. అలాగే మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, పాలకులను బట్టి మన దేశం అంతా సుఖ సంతోషం వర్ధిల్లాగున్నా, అలాగే మంచి వర్షాలు మరి దేవుడే కురిపించినట్లుగా మరి ఈ యొక్క దీనదాసుల కుటుంబాన్ని బట్టి, పరిచయం బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకారం బట్టి, ఇతర ప్రాంతం కూడా దేవుడు పరిచయ నిమిత్తం ద్వారాలు తెలిసినట్లుగా ఈ పరిచయ అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమశ చొప్పున ప్రతి అవసరత తీర్చబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఉదయకాల సమయంలో మరి డైలీ బెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం అండి. 61:7 చదువుతున్నాం చూడండి. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానములకు ప్రతిగా
రెట్టింపు ఘనతను నొందుదురు. చూడండి, మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు, మరి విశ్వాసముతో బ్రతుకుతున్నటువంటి మనందరికీ మరి ఏదో రీతిగా అవమానాలు కలుగుతూనే ఉంటాయి కదండి. మరి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మరి ఈ లోకంలో అన్ని జనులు ఉన్నారు కాబట్టి, దేవుని ప్రేమ అంటే మరి వారికి తెలియదు కాబట్టి వారు మనల్ని అవమానిస్తూ ఉంటారు, సూటిపొట్టి మాటలతో గేలి చేస్తూ ఉంటారు కదండి, హింసిస్తూ ఉంటారు. వాళ్ళ మాటల చేత మరి హృదయాలను నొప్పిస్తూ ఉంటారు కదండి. అయితే దేవుడు మరి ఈ దినాన వాగ్దానం చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మా జీవితంలో కూడా దేవుడు మరి ఘనతనిచ్చాడండి. మాకు కూడా అవమానం కలిగా, ఇప్పటి కూడా అవమానం కలుగుతూనే ఉన్నాయి. అయితే 2006వ సంవత్సరంలో మేము ఈ ప్రాంతానికి వచ్చామండి. మందిరం కొరకు స్థలం కొన్నాం. అయితే మరి స్థలము ఎదురుగానే ఒక రూమ్ తీసుకోవాలని మేము ఎంతో మరి ప్రయత్నించాము. అయితే మందిరం ఎదురుగా ఒక రూమ్ ఖాళీ ఉంటే ఆ తల్లిని అడిగాం మేము. ఏమనంటే, అమ్మ, మరి మాకు మందిరం ఎదురుగా, మరి స్థలం ఎదురుగా మీ రూమ్ ఉంది కదా, మీ రూమ్ మాకు మరి రెంట్కి ఇవ్వండి, మేము ఇక్కడ ఉంటూ మరి మందిరం పనులు మేము మొదలు పెడతామంటే ఆమె ఏమందో తెలుసా అండి, మీరు దైవ సేవకులు కదా, మరి మీకు నెల నెల మరి జీతాలు రావు కదా, శాలరీస్ రావు కదా, మరి నాకు నెల నెల కరెక్ట్ మీరు ఎలా ఇస్తారు, మరి రెంట్ ఎలా కడతారు అని చెప్పి ఆమె హేళనగా గేలిగా మాట్లాడిందండి. చాలా బాధ అనిపించింది. నీకు డబ్బులు రావు కదా నెల నెల, మీకు ఎప్పుడో ఒకసారి వస్తాయి, మరి నేను అప్పటిదాకా ఆగగలనా, నేను మీ చుట్టూ తిరగలనా, మీరు నాకు ఇవ్వగలరా నెల నెల కరెక్ట్గా అని 200 రెంట్ కొరకు ఆమె హేళనగా మాట్లాడిందండి. మేము ప్రార్థించాం, ప్రభువా త్వరగా మరి మాకు ఇచ్చిన స్థలంలో మంచి ఒక రూమ్ కట్టుకోవాలి తండ్రి అని 20 సంవత్సరాల క్రిందటి మాట అండి మేము చెప్తున్నాం. దేవుడు మా జీవితం చేసినట్టు కార్యం. అయితే ఈ యొక్క మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మరి అద్భుత రీతిగా ఓ సంవత్సరం లోపేనండి మరి ఈ మందిరం కొరకు తీసుకున్నటువంటి స్థలంలో ఒకవైపు మరి 2-3 రూములు కట్టుకునే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఏ తల్లి అయితే గేలుగా మాట్లాడిందో, అవమానంగా మాట్లాడిందో, మీరు రెంట్ కట్టగలరా అని మాట్లాడిందో ఆ తల్లి వచ్చి చూసిందండి. ఆ తల్లి వచ్చి చూసి, చాలా బాగుంది మీ ఇల్లు అని చెప్పి ఆమె మరి అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, అవమానానికి ప్రతిగా దేవుడు ఏం ఇచ్చాడండి, రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయవలసింది, ప్రార్థన చేయాలి, అంతేగాని బాధపడుతూ దుఃఖపడుతూ మనం ఉండకూడదు. కష్టపడాలి, వాగ్దానాలు ఎత్తిపట్టాలి, ప్రార్థన చేయాలి, అలాగే విశ్వాసముతో మనం ఉండాలి. అంతేగాని వారేదో అన్నారని మరి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా చివరకు నమ్మకంగా ఉండాలని మరి ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అందరికీ అవమానాలు కలుగుతాయి కదండి. మరి అవమానం కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన. మరొకసారి చదువుతాను చూడండి, మీ అవమానములు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు మరి ఆశీర్వదింపబడినటువంటి భక్తులు వారు మొదటగానే ఆశీర్వాదాలు రాలేవండి, మొదటిగానే వారు దీవింపబడలేదు. ఎన్నో అవమానాలు, యోసేపు కావచ్చు, అలాగే మరి యాకోబే కావచ్చు, అలాగే మరి ఇంకా దావీదు, చాలా మంది ఉన్నారు కదా భక్తులు. అందరూ మరి అంత స్థితిలో, అంత మరి పెద్ద స్థితిలో మరి ఆశీర్వాదాలు పొందుకున్నారంటే దానికి కారణం మరి వారు నిందలు అనుభవించారు. నిందలు అనుభవించి తర్వాత దేవుడు వారికి ఘనత ఇచ్చారు. అలాగే మనము మన దైవ సేవకులు మనం ఎంతో మంది, మనకు తెలుసు కదండి, ఆత్మీయ నాయకులు అన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కదండి. వారి జీవితంలో కూడా దేవుడు మరి ఎన్నో మరి ఘనమైన కార్యాలు చేస్తారు. వారు మరి దానికంటే ముందు మరి అవమానాలు ఎదుర్కొన్న వారే కదండి. ప్రేమ దేవుని బిడ్డలారా, వారందరినీ మనం ముందు పెట్టుకున్నాం, మన ప్రభును మనం ముందు పెట్టుకుందాం. దేవుడే ప్రతి అవమానానికి ప్రతిగా రెట్టింపుగా ఘనతను అనుగ్రహించునుగా. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానని వాగ్దానం చేస్తారు ప్రభు. ఉదయకాల సమయంలో బిడ్డలు ప్రభువా, నాయన నీ బిడ్డలు తండ్రి, నీ నమ్ముకున్నటువంటి బిడ్డలు ప్రభువా, నాయన ఎక్కడెక్కడైతే అవమానాలు ఎదుర్కొంటున్నారు తండ్రి, ప్రతి అన్నిటికీ బదులుగా ప్రభువా ఇదిగో రెట్టింపు ఘనత, రెట్టింపు దీవెనలు, రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకు కలుగునుగాక. ఏ ప్రాంతాలు, ఏ చోట, ఏ స్థలంలో ప్రభు బిడ్డ అవమానం పొందుతున్నారు, ప్రతి అవమానాలన్నీ తొలగించి, నిందలన్నీ తొలగించి ఆశీర్వాదాలుగా మార్చబడను గాక. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించారు. ఇది నమ్మంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
సదా ఈ వాక్యం వింటున్న మీకు పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.